నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాల్టి మన జై హో సక్సెస్ మంత్రాలో గెస్ట్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రామకృష్ణ ఆదూరి గారు. నమస్తే అండి రామకృష్ణ గారు. సార్, ఎగ్జామ్ టైం కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్లో ఆత్మహత్యలు అనేది ఈరోజు మనం టాపిక్గా తీసుకుందాము. అసలు ఆ ఆత్మహత్యలకి ఆలోచన ఏ విధంగా వస్తుందండి? కాలేజీ విద్యార్థుల్లో, ప్రత్యేకించి మనం ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థుల్లో ఆత్మహత్యలకి ఒక్కోసారి పరీక్షల ముందు కూడా అటువంటి ఆలోచనలు వస్తుంటాయి, పరీక్షల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఈ ఆత్మహత్యలకి రకరకాల కారణాలు మనం చెప్పుకుంటుంటాం. ఒకసారి అంటే ప్రైమరీలీ మనం చదువు గురించి మనం ఈ రోజున మాట్లాడుకోవచ్చు. మనం ఒకసారి ఏ రకంగా ఎందుకు ఆత్మహత్యలు వస్తున్నాయని. అంటే పిల్లలకి ఇంకా నాకు వేరే మార్గం లేదు అనే వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే దే గివ్ అప్. యాక్చువల్లీ అంతవరకు తీసుకెళ్ళకూడదు. అంతవరకు కూడా ఈరోగా ఎవరో ఒకళ్ళు మనం కాపాడవలసి వస్తుంది వాళ్ళని. అటువంటి వాళ్ళు ఇంకా నాకు వేరే హెల్ప్లెస్ స్టేట్కి వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఆత్మహత్యలకు వచ్చింది. అయితే అంటే చదువుకునే పిల్లల్లో మీరు అన్నారు కాలేజ్ పిల్లలు అని, కానీ ఈ మధ్యకాలంలో మనం మామూలు స్కూల్ పిల్లల్లో కూడా చూస్తున్నాం. 9th, 10th, 8th, రీసెంట్గా అయితే కొన్ని 6th, 7th క్లాస్ పిల్లల్లో కూడా చూసాం. ఎందుకు అంటే ఓన్లీ చదువు వల్ల సమాజం పట్ల లేదంటే చుట్టుపక్కల వాళ్ళ తమను తక్కువగా చూస్తారన్న ఎలా వాళ్ళ మైండ్ మారుతూ ఉంటుంది? అంటే ఒక రకంగా వీళ్ళకి రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవుతుంటాయి ఒకసారి, ఉపాధ్యాయులతో కానీ తల్లిదండ్రులతో కానీ లేదా సమాజంతో కానీ. అంటే వీళ్ళకి సరైన స్నేహితులను ఉండకపోవచ్చు, వాళ్ళు షేర్ చేసుకుంటానికి ఎవరు ఉండకపోవచ్చు. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక సపోర్ట్, ఒక అంటే ఒక సస్పెన్షన్ లాగా, ఒక షాక్ అబ్జార్బర్ లాగా, లేకపోతే నేను ఫలానా వాళ్ళకి చెప్పుకుంటే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది అన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఎవరు ఉండట్లేదు ఒకసారి. అండ్ ఇంట్లో కూడా వాళ్ళు చాలామంది చెప్తుంటారు గ్రాండ్ పేరెంట్స్ లేకపోవటం, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవటం కూడా కారణం అవుతుంటుంది. స్టడీస్లో ఉన్న పిల్లలకి స్టడీస్ ఒత్తిడి, అంటే ఆ చదువు మీద ఉన్న ఒత్తిడే మెయిన్ ప్రభావం. అవును. బట్ అయితే ఎక్కువ అంటే బాగా చదివే పిల్లలు 90 అబవ్ ఉన్న పిల్లల్లో కూడా ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? దీనికి కారణం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఇప్పుడు మనం కార్పొరేట్ కల్చర్ చూస్తున్నాం. కార్పొరేట్ కల్చర్లో ఏమవుతుందంటే ఒక అధ్యాపకునికి కొంత జీతం ఇస్తారు కాలేజీ వాళ్ళు. అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ పిల్లలకి ర్యాంక్ రప్పించగలిగినటువంటి అధ్యాపకులకి అక్కడ వాల్యూ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ఆ ప్రెషర్ పిల్లల మీద పెడతారు. ఇది వాళ్ళకి ఏంటంటే అందుకని పిల్లలు వెనకాల పడతారు వాళ్ళు. అయితే కొంతమందికి ఏంటంటే ఇది హ్యాండిల్ చేయటం తెలియక వాళ్ళు పిల్లలు 1 మార్కు తక్కువ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా సీరియస్ అవుతారు అన్నమాట. సీరియస్ అవ్వటం ఒకటి, ఎక్కువ వర్క్ వాళ్ళకి మళ్ళీ ఇవ్వటం ఒకటి, వాళ్ళని ఒక రకంగా మానసిక హింస, టార్చర్ పెడతారు అనమాట. అది ఎక్కువ మందికి తెలియదు. మనం హింస అని చెప్పి మనం అనుకోము. వాళ్ళు అంటే పిల్లల ఇంట్రెస్ట్తో చేస్తున్నారని చెప్పి సమాజం అనుకుంటుంది, తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ పిల్లలు దాన్ని తీసుకోలేరు అనమాట. అందుకని అధ్యాపకులు ఎక్కువ కారణం అవుతారు. పిల్లలతో ఎక్కువ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వాళ్ళ ఇన్సెంటివ్స్ కోసం, వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ ప్రమోషన్స్ కోసం అండ్ పిల్లల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట. నువ్వు ఎందుకు తక్కువ 1 మార్కు తక్కువ వస్తే, ఎందుకంటే వాళ్ళ మీద బెట్టింగ్లు జరుగుతుంటాయి. నేను ఇంతమందికి ర్యాంక్ తీసుకొస్తాను అని చెప్పనమాట. సో యాజమాన్యం కూడా ఈ అధ్యాపకుల మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అనమాట. ఈ లెక్చరర్ ఉన్నారంటే ఈ నుంచి ఇన్ని ర్యాంకులు వస్తాయి, 10 లోపల ఇన్ని వస్తాయి, 100 లోపల ఇన్ని వస్తాయి అని చెప్పి. ఆ ప్రెషర్ మామూలుగా ఉండదు, భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. మానసిక టార్చర్ అని పాపం వింటేనే ఇంత కఠినంగా ఉంది, ఆ పిల్లలు అనుభవిస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. అందుకని చెప్పి 98 మార్కులు వచ్చిన పిల్లలకి కూడా ఆ మిగతా 2 మార్కులు వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకనమాట. అందుకని చెప్పి అది ఒత్తిడి ఉంటుంది. అందుకని ఒత్తిడి తక్కువ మార్కులు వచ్చిన పిల్లలకని కాదు, ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక్కోసారి భరించడం కష్టం అవుతుంది అనమాట. ముఖ్యంగా అంటే ఆ టీచర్స్ మీద యాజమాన్యం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఒక స్మార్ట్ టీచర్ని తయారు చేయకుండా ఒక హార్డ్ లెక్చరర్ని తయారు చేస్తారు. అంటే ఒకటి దీంట్లో ఇంకా మెథడ్ ఇంపార్టెంట్ కాదు, డెస్టినేషన్ ఇంపార్టెంట్. ఇన్ని ర్యాంక్స్ రావాలి, దానికి పద్ధతి వాళ్ళు పట్టించుకోరు. ఏ రకంగానైనా సరే రిజల్ట్ రావాలి. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక కార్పొరేట్ కాలేజీకి ఇంకో కార్పొరేట్ కాలేజీకి పోటీ ఉంటుంది. ఒకే కార్పొరేట్ కాలేజీలో మళ్ళీ డిఫరెంట్ లెక్చరర్స్, డిఫరెంట్ బ్రాంచెస్, ఇవన్నీ పోటీలు ఉంటాయి. అందుకని ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఇంకా వేరే ఒక కారణాలు ఇంకేం ఉండవు, ఇంకా వాళ్ళకి రిజల్ట్ ఇంపార్టెంట్ అంతే. సో దానికోసం దేనికైనా రెడీ అవుతారు వాళ్ళు. ఈ క్రమంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అనమాట.
మామూలుగా కూడా కాదు, బాగా భయంకరంగా ఇబ్బంది పడుతుంటారు. మీరు చెప్తుంటే అదే భయం వేస్తుంది. కానీ అక్కడ నుంచి ఏ దశలో మనం గుర్తించవచ్చు అంటారు? అది ఎవరు గుర్తించాలి? వీళ్ళకి ఎలా ఉంటాయంటే డైలీ టెస్ట్లు ఉండొచ్చు, వీక్లీ టెస్ట్లు ఉండొచ్చు. ఈ టెస్ట్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ర్యాంక్స్ ఇస్తారు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఒక ప్రాబబుల్గా సీట్ విన్నింగ్ ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అని. సో దాంట్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక సబ్జెక్టును పట్టించుకుంటే ఇంకొక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చేస్తుంటాయి. దానివల్ల ర్యాంక్ దెబ్బతింటుంది. ఒక సబ్జెక్ట్ కనుక వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే మొత్తం దెబ్బతింటుంది అనమాట. అందుకని చెప్పేంటంటే ఇది ఒక రిపీటెడ్గా జరుగుతుంది కొన్నాళ్ళు, ఒక 4 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంటారు. కంటిన్యూస్గా ఫెయిల్ అయినప్పుడు పిల్లలకు అనిపిస్తుందంటే ఇంకా నా వల్ల కాదు. ఎప్పుడైతే వాళ్ళు మేకప్ చేస్తున్నారో ఒక సబ్జెక్ట్లో రెండో సబ్జెక్ట్ దెబ్బతింటోంది. వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచిగా బాగా చేసేంత వాళ్ళకు ఉండదు, వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దే జస్ట్ గివ్ అప్. ఎప్పుడైతే వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకున్నారో మనకి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుందంటే ఒక రకమైనటువంటి భావన వాళ్ళలో వస్తుంది. ఇంకా నాకు ఎన్నొచ్చినా పర్వాలేదు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, నా వల్ల కాదని చెప్పనమాట. తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా ఆత్మహత్య చేసుకోవటానికి ఈ నిర్ణయం తీసుకోవటానికి మధ్యలో కొంత స్పేస్ ఉంటుంది. అక్కడ రిలాక్స్ అవుతారు. అంటే సడన్గా ఎవరైనా పిల్లలు రిలాక్స్ అయ్యారు అంటే అర్థం వీళ్ళు నిర్ణయం తీసుకున్నారని అర్థం అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే మొడాలిటీస్ గురించి ఆలోచిస్తారు, ఇది ఎలా చేసుకోవాలని ఆలోచిస్తారు తప్పితే నిర్ణయం అయిపోయింది అక్కడ. ఆ నిర్ణయం అయిన తర్వాత వాళ్ళకి నిజంగా ఆత్మహత్య చేసుకునే మధ్య స్పేస్లో ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు నిన్నటి వరకు ఉన్నటువంటి ఆందోళన వాళ్ళలో కనిపించదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఇంకెలాగైనా నా వల్ల కాదు, నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా అని చెప్పి. సో ఆ వారం రోజుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ నా పెన్ తీసుకో, నా నోట్స్ తీసుకో, నీకేమో డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇస్తాను, ఇవన్నీ హ్యాండింగ్ ఓవర్ స్టేజ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇది గనక ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తే అంటే ముఖంలో ఒక ప్రశాంతత వస్తుంది. చాలామంది అనుకుంటారు ఆందోళన వస్తుందని, ఆందోళన పోయిన దశ అది. అంటే వాళ్ళు ఇంకా నా వల్ల కాదని వదిలేసిన తర్వాత ఆందోళన పోయిన దశలో ఒక మానసికమైనటువంటి ప్రశాంతత అనమాట. ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇంకా ఎంత ఒత్తిడి చేసినా నాకు ఇంకొక 4 రోజులు 5 రోజులు ఇంకా అంతే కదా, అంతే అని చెప్పి అందుకని చెప్పి ఇంకా నథింగ్, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, ఈ ప్రపంచాన్ని నేను వీడి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ 4-5 రోజుల్లో గమనించి గుర్తుపట్టచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? తల్లిదండ్రులు ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాల కారణాలు ప్రధానంగా చెప్పుకుందాం మనం. తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి ఎట్లా ఉంటుందంటే నేను నీకు ఫీజు కట్టాను కాబట్టి నువ్వు నాకు రిజల్ట్ ఇవ్వాలి. ఆ అంటంలో కూడా వాళ్ళు ఎలా అంటారంటే నేను పిఎఫ్ లోన్ కట్టాను, నేను ఏదో అప్పు తీసి నీ ఫీజు కట్టాను, నేను ఇంత కట్టలేకపోయినా నేను కట్టాను, నువ్వు ఇంకొక గంట చదివితే ఎలా, ఇలా ఇటువంటి మొదలెడతారు. తర్వాత తల్లిదండ్రులు లేనిపోని భేషజాలకి పోతుంటారు. అంటే వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడే వీళ్ళు ఏదో డాక్టర్ని ఊహించుకోవటం, నలుగురికి చెప్పటం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఒక బాగా ఆశలు ఉన్నాయి. అవి పిల్లలతో అంటుంటారు, నువ్వు డాక్టర్ అయితే ఎట్లాగా, ఇదైతే ఎట్లా అని చెప్పినట్టు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్, ఇక్కడ పని చేయాలి అక్కడ పని చేయాలి, ఇటువంటివన్నీ వాళ్ళు దే లివ్ దోస్ మూమెంట్స్ యాక్చువల్లీ. అవన్నీ వాతావరణం అట్లా తయారు చేస్తారు. అది పిల్లలకి ఇంకా ఒత్తిడి పెంచుతుంది. రెండోది కొంతమంది ఏమంటుంటారంటే ఇంకొక గంట చదివితే ఏమైంది, నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, వాళ్ళని చూడు వీళ్ళని చూడు, ఈ పోల్చటం ఒకటి ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళెవరో డాక్టర్ అయ్యారు, వీళ్ళెవరో డాక్టర్ అయ్యారు, నీకు ఏమో ఈ ర్యాంక్ కూడా రావట్లేదు, నువ్వు క్వాలిఫై కావట్లేదు, నేను రెసిడెన్షియల్ ప్లేస్లో పెట్టాను, నేను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. ఇవన్నీ తల్లిదండ్రులు అనేటువంటి మాటలు వాళ్ళ మీద ఒత్తిడిని కలగజేస్తాయి. ఆశలు ఉండొచ్చు అవన్నీ కూడా, మరీ ఎక్కువ సార్లు అంత గుర్తు చేయవలసిన అవసరం లేదనమాట. ఇది నీకు ఫీజు కట్టను, నువ్వు ఫెయిల్ అయ్యావు అనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కడతారో కట్టరో తర్వాత సంగతి. పిల్లలకి ఏంటంటే కాలేజీ కొంచెం వెకేషన్ అయిన తర్వాత రీఓపెనింగ్ అవుతుంది, తల్లిదండ్రులు ఏమంటారంటే నీకు ఫీజు కట్టను, ఎందుకంటే నువ్వు లాస్ట్ టైం నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి. ఇది వాళ్ళకి ఎంత ఇబ్బందిని కలగజేస్తుందంటే అక్కడ కాలేజీలో ఫీ డిఫాల్టర్స్ని బయట నిలబెడతారు, లేకపోతే క్లాస్లో పేర్లు చదువుతారు, ఇక్కడేమో తల్లిదండ్రులు ఫీజు కట్టమంటున్నారు. సో ఈ మధ్యన నలిగిపోతారు పిల్లలు. కట్టకుండా ఉండకపోయినా ఆ మాట అనేసరికి వాళ్ళు నలిగిపోతారు అన్నమాట పిల్లలు. నలిగిపోయిన తర్వాత వీళ్ళు ఫీజు కట్టమంటున్నారు, వాళ్ళు ఫీజు కట్టకపోతే వాళ్ళు సిచ్యువేషన్ డిఫరెంట్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి దశ వస్తుంది. అందుకని చెప్పి పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు 2 రకాల నుంచి అన్నమాట. అది తల్లిదండ్రులు ప్రభావం అనేది ఇక్కడ మెయిన్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫీజు కట్టము అన్నారు, నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. ఫీజు కట్టము అన్నారు, ఓకే, అలా కాకుండా
ఒక సినిమాకి వెళ్ళవు, సినిమాకి పంపించము, నువ్వు గనక ఈసారి ఇన్ని మార్క్స్ తెచ్చుకోపోతే అంటే ఎలా అది ఉంటుంది? అది పాజిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. లేదా నీకు నేను అంటే ఇవి కూడా ఎలా ఉంటాయంటే ఈ మనం కండిషనింగ్ అంటాం దాన్ని, మైండ్ని కండిషన్. నువ్వు పరీక్ష పాస్ అయితే నీకు బైక్ కొనిస్తాను, నీకు పరీక్ష పాస్ అయితే నీకేదో నీకు ఇంత డబ్బు ఇస్తాను, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ ఎలా ఉంటాయంటే అది ఒక రకంగా అలవాటు పడతారు వాటికి, ఆ కండిషనింగ్కి ఎక్స్పెక్ట్ వాళ్ళు కూడా అనమాట. అంటే ఈ రివార్డ్ చేయటం ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. సో అందుకని చెప్పి ఇది మంచిదే, పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయటం బాగానే ఉంటుంది. బట్ అది కూడా కొంచెం జాగ్రత్త, కండిషనింగ్ కూడా అనమాట, జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది.